మునుగోడు ఉప ఎన్నికకు సమయం సమీపిస్తున్న తరుణంలో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి రోజురోజుకి తన సహనాన్ని కోల్పోతున్నాడు. సాధారణంగా ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు ఓర్పుతో ప్రశాంతంగా ఓట్లని అభ్యర్థిస్తూ ప్రజలు చెప్పే సమస్యలని శ్రద్ధగా వింటారు. కానీ రాజగోపాల్ రెడ్డి మాత్రం అందుకు భిన్నంగా ప్రవర్తిస్తున్నాడు. నియోజకవర్గంలో రాజగోపాల్ రెడ్డి వ్యతిరేక పవనాలు బలంగా వీస్తుండడంతో అతను అసహనాన్ని ప్రదర్శిస్తున్నాడు అనే చర్చ నడుస్తోంది. రాజగోపాల్ రెడ్డి ప్రచారంలో అడుగడుగునా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఒకవైపు కాంగ్రెస్ పార్టీని మోసం చేసినందుకు కాంగ్రెస్ కార్యకర్తలు, మరోవైపేమో సామాన్య ప్రజలు ఇలా రాజగోపాల్ రెడ్డిని 3 చెరువుల నీళ్లు తాగిస్తున్నారు. ఇవన్నీ తట్టుకోలేక ఇక ప్రజల మీదకి విరుచుకుపడటం మొదలుపెట్టాడు. నేను ఏది చెబితే అది వినాలి, నాకు ఎదురు చెప్పొద్దు, ఇస్తే తీసుకొని సప్పుడు చేయకుండా కూసోవాలే అని ఒక రోడ్డు షోలో జనంపై విరుచుకుపడ్డాడు. ఎవరైనా సూటి ప్రశ్నలు వేస్తే వాటికి జవాబు లేక అడిగిన వారిపై రెచ్చిపోతున్నాడు. 18,000 కోట్ల రూపాయల కాంట్రాక్టుకు అమ్ముడుపోయాడనే విమర్శ మునుగోడులో వాడవాడకి చేరింది. పైగా క్షేత్ర స్థాయిలో కూడా నిరసనలు, సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ ఇవన్నీ రాజగోపాల్ రెడ్డిపై బాగా ప్రభావం చూపిస్తున్నాయి. అతని ఎన్నికల ప్రచార శైలిని చూస్తే ఓటమి భయం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ పరిణామాలన్నీ బీజేపీ అభ్యర్థిని బ్యాక్ ఫుట్లోకి నెట్టేశాయి. రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు 3వ స్థానానికి పడిపోయాడు అనే చర్చ కూడా జోరుగా నడుస్తోంది. ఇవన్నీ అతనికి మింగుడు పడటం లేదు, ఫలితంగా సమన్వయం కోల్పోతున్నట్లు కనిపిస్తున్నాడు. అకారణంగా ఉప ఎన్నిక తేవడమే కాక ఇంకా డబ్బుల అహంకారంతోనే రాజగోపాల్ రెడ్డి ఇలా ఎగిరెగిరి పడుతున్నాడు అని మునుగోడు ప్రజలు మాట్లాడుకుంటున్నారు. మొత్తానికి కోరి తెచ్చుకున్న ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నాడు.